హాయ్, వెల్కమ్ టు రహస్య కథ ప్రపంచం. ఈ వీడియో చూసే ముందు మనం మొదటి ఎపిసోడ్ని చూడకపోతే ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. మన శూన్య ధ్వని 2వ ఎపిసోడ్ ఇక మొదలెడదామా? కంప్యూటర్ స్క్రీన్ మీద వెలుగుతున్న ఆ అక్షరాలు ఒక ఆహ్వానంలా లేవు, ఒక హెచ్చరికలా ఉన్నాయి. అదృశ్య శక్తి నుండి వచ్చిన ఆ పిలుపు ధ్రువన్ వెన్నులో వణుకు పుట్టించింది. కానీ వెనక తగ్గే ప్రసక్తి లేదు. తన జీవితకాలపు పరిశోధనను నిజమని నిరూపించుకోవడానికి, తనను పిచ్చివాడేలా చూసిన ప్రపంచానికి సమాధానం చెప్పడానికి ఇదే అతనికి దొరికిన ఏకైక అవకాశం. నవరాత్రులలో 2వ రోజు సూర్యోదయం కథలోని 2వ అంకానికి తెరలేపింది. ధ్రువన్ ఒక టెక్నాలజీ నిపుణుడిగా ఆ సందేశం యొక్క మూలాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాడు. గంటల తరబడి శ్రమించిన ఫలితం శూన్యం. అప్పుడు అతనికి ఒక భయంకరమైన నిజం అర్థమైంది. ఆ సందేశం ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఏ సర్వర్ నుండి రాలేదు. దాన్ని ఎవరో బయట నుండి పంపలేదు. అది అతని కంప్యూటర్లోనే తన కళ్ళ ముందే ఎవరి ప్రమేయం లేకుండా సృష్టించబడింది. అతని గమనిస్తున్న శక్తి కేవలం ఎక్కడో దూరంగా లేదు. అతని టెక్నాలజీని ఒక ఆట వస్తువులా వాడుకోగలదని గ్రహించినప్పుడు ధ్రువన్కి ఒక అసలైన భయం మొదలైంది. తెల్లవారకు ముందే నల్లమల అడవుల వైపు అతని ప్రయాణం మొదలైంది. నగరాన్ని దాటి అడవిలోకి ప్రవేశిస్తున్న కొద్దీ ప్రపంచం నెమ్మదిగా వెనక్కి వెళుతుంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ బలహీనపడి చివరికి పూర్తిగా ఆగిపోయాయి. కారులోని GPS స్క్రీన్ గజిబిజిగా మారి చివరికి ఆఫ్ అయింది. ఇప్పుడు అతనికి దారి చూపించేది 50 ఏళ్ల క్రితం నాటి పసుపు రంగులోకి మారిన ఒక పాత మ్యాప్ మాత్రమే. టెక్నాలజీని నమ్మే ధ్రువన్ను టెక్నాలజీ ఆ అడవిలో ఒంటరిని చేసింది. గంటల ప్రయాణం తర్వాత ఆ కోఆర్డినేట్స్ సూచించిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ గుడి లేదు, గోపురం లేదు. ఒక వింతైన ఏకశిల నిర్మాణం ఉంది. అది నల్లగా నునుపుగా ఉంది. కానీ దాని మీద పడిన కాంతిని అది రిఫ్లెక్ట్ చేయడం లేదు, తనలోకి పీల్చుకుంటున్నట్లుగా ఉంది. దాని గోడల మీద దేవతల బొమ్మలు లేవు, కేవలం సంక్లిష్టమైన నమూనాలు. ధ్రువన్ తన కలలో, తన భ్రాంతిలో చూసిన అవే నమూనాలు. అదొక ఆలయంలా లేదు, ఈ ప్రపంచానికి చెందని ఒక యంత్రంలా ఉంది. ధైర్యం చేసి లోపలికి అడుగు పెట్టాడు. బయట కన్నా లోపల గాలి చాలా చల్లగా నిశ్చలంగా ఉంది. గర్భగుడి మధ్యలో నేల మీద శుద్ధ ముక్కతో గీసిన ఆ సైమాటిక్స్ ప్యాటర్న్ దాని మధ్యలో ఉన్న రాతి పీఠంపై కాకుండా దానికి బదులుగా కొన్ని వందల ఏళ్ల నాటి అనిపించే ఒక జత హెడ్ ఫోన్స్ ఉన్నాయి. వాటి వైర్లు ఆ రాతి పీఠంలోకి కలిసిపోయి ఉన్నాయి. ఆ పీఠం పక్కన పురుగులు తిన్న ఒక పాత తోలు సంచి. అది 50 ఏళ్ల క్రితం అదృశ్యమైపోయిన ఆర్కియాలజీ బృందానిది. అందులో ఒక డైరీ. చాలా పేజీలు నీటికి తడిచి ముద్దయిపోయాయి, కానీ కొన్ని మాత్రం చదవడానికి వీలుగా ఉన్నాయి. ఆ బృందం హెడ్ డాక్టర్ వర్గీస్ కురియన్ చేతి రాతది. అందులో ఇలా ఉంది: ఈ నిర్మాణం ఒక ఆలయం కాదు, అదొక యాంప్లిఫైయర్. విశ్వాంతరాల నుండి వచ్చే ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీని గ్రహించి దాన్ని 1000 రెట్లు పెంచే ఒక రిసీవర్. ఈ ఏకశిల ఈ భూమి మీద దొరికే ఏ ఖనిజంతోనూ చేయబడలేదు. ఇది శబ్దాన్ని వినడానికి కాదు, శబ్దంతో మాట్లాడడానికి నిర్మించబడింది. అలాగే మరో పేజీలో మేము ఒక రహస్య గదిని కనుగొన్నాం. అందులో వాళ్ళ రికార్డింగ్లు దొరికాయి. మేము అవి వినకుండా ఉండాల్సింది. అది మేము చేసిన 2వ పొరపాటు. ఈ ఆలయ నిర్మాతలకు చెందిన శబ్దం అది. ఇప్పుడు మాకు తెలుస్తుంది, వాళ్ళకి ఏమైందో మాకు కూడా అదే అవుతుంది. ఆ శ్లోకం నిశ్శబ్దంలో కూడా వినిపిస్తుంది. నిద్ర పట్టడం లేదు. ఆ కళ్ళు అవి మమ్మల్ని అని రాసి ఉన్న పేజీలు చదివాడు. ఆ తర్వాత రాసింది స్పష్టంగా లేదు. డైరీలోని చివరి పేజీలో వణుకుతున్న చేతులతో రాసిన ఒక వాక్యం. ఆ వాక్యమే ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకోవద్దు, పెట్టుకుంటే చావును ఆహ్వానించినట్లే. డైరీ పక్కనే దుమ్ములో ఒక పాత ఆడియో టేప్ రీల్. దాని మీద చేతిరాతతో ఇలా రాసి ఉంది: ద్వితీయ శ్రవణం. అది చూసిన వెంటనే ధ్రువన్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒకవైపు ప్రాణాంతకమైన హెచ్చరిక, మరోవైపు అన్ని ప్రశ్నలకు సమాధానం కాగల ఆధారం. అతను ఆలోచిస్తుండగానే ఆలయంలో ఉన్నందువల్ల కావచ్చు, అతని తలలోని శూన్యధ్వని ప్రభావం పెరిగింది. ఆ గొంతులు, ఆ కళ్ళు లేని స్త్రీ రూపం ఇప్పుడు మరింత స్పష్టంగా మారింది, మరింత దగ్గరగా కనిపిస్తుంది. తన పిచ్చి ముదిరిపోక ముందే ఏదో ఒకటి చేయాలి. ఆ పాత టేప్ ను ప్లే చేయడానికి పరికరాలు కావాలి. ఆ రాతి పీఠం నుండి కొన్ని పాతకాలపు కేబుల్స్ నేల మీద ఉన్న ఒక పగులలోకి వెళ్లడం గమనించాడు. ఆ పగులు ఎక్కడి వరకు ఉన్నాయో వాటి వెళ్ళగా గోడలో కలిసిపోయిన ఒక రహస్యపు రాతి తలుపు కనిపించింది. డైరీలో చెప్పిన రహస్య గది అదే. శక్తి మొత్తం కూడ తీసుకుని ఆ తలుపును పక్కకు నెట్టాడు ధ్రువన్. లోపల పురాతన గది కాదు, అతని రక్తాన్ని గడ్డ కట్టించే దృశ్యం అది. అదొక ఆధునిక తాత్కాలిక ల్యాబ్.
50 ఏళ్ల నాటి రీల్ టు రీల్ ప్లేయర్ల నుండి ఈనాటి డిజిటల్ రికార్డుల వరకు అన్నీ ఆ గదిలో ఉన్నాయి. గది మధ్యలో ఒకే ఒక్క కుర్చీ గోడకు అభిముఖంగా ఉంది. ఆ గోడ మీద వందల కొద్ది ఫోటోలు. అవన్నీ చూసి ధ్రువన్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అవన్నీ ధ్రువన్వి. అతని చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు తీసినవి. ఎవరో తన జీవితాన్ని, తన ప్రతి కదలికను దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు. అతను ఆ షాక్ లో ఉండగానే గది మూలలో ఉన్న ఒక స్పీకర్ నుండి ఎమోషన్ లేని ఒక కంప్యూటర్ గొంతు ప్రశాంతంగా పలికింది. స్వాగతం ధ్రువన్, నీకోసమే మా ఈ నిరీక్షణ. దయచేసి 2వ శబ్దాన్ని విను. అతన్ని అక్కడికి ఒక ప్రణాళిక ప్రకారమే రప్పించారు. అసలు ఎవరు వీళ్ళు? అతని నుండి వాళ్ళకేం కావాలి? ఆ 2వ శబ్దం వింటే ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే మీరు 3వ రాత్రి ఆ చీకటి గదిలో ఏం జరగబోతుందో తెలిసే వరకు ఆగాల్సిందే. ఇంతటితో 2వ ఎపిసోడ్ సమాప్తం. 3వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.